రియాలిటీ కంటే కూడా రచ్చ ఎక్కువ నడుస్తుంది ఈ రోజుల్లో. పొంగులేటి తెలంగాణ మంత్రి ఈ ఇళ్లకు సంబంధించి ఇచ్చిన దాంట్లో నీలమ్మ అనేటటువంటి ఆవిడకి ఇల్లు ఇచ్చారు. ఆవిడని మామూలుగా ధన్యవాదాలు చెప్పింది, వెళ్ళిపోతుంటే ప్రత్యేకించి పిలిచి తన్నించుకున్నట్టు ఆ శ్రీనివాసరెడ్డి గారు క్వశ్చన్స్ వేశారు. ఏం చేస్తుంటారంటే మా బిడ్డ, ఒక బిడ్డ లండన్లో చదువుతున్నాడు, ఇంకో బిడ్డ ప్రభుత్వ ఉద్యోగం చేస్తోంది అన్నటువంటిది. అయితే మాకు ఇంతవరకు జీవితంలో ఇల్లు లేదు, ఒక ఇల్లు ఇప్పటికిచ్చారయ్యా మీ వల్ల అని. వెంటనే అదిగో లండన్లో చదువుకుంటున్న బిడ్డ ఉండగా ఇట్లా వీళ్ళు ఉండగా వాళ్ళకి ఇల్లు ఇస్తారా అన్నటువంటి చర్చ పెద్ద ఎత్తున తీసుకుని వచ్చారు. అబ్బాయి, ఇంకొక అబ్బాయి వచ్చి ఏదో యూట్యూబ్ ఛానల్ నడుపుతాడు, ఇదంతా కూడా బేసిక్గా నిజం. అయితే లండన్లో చదివించుకుతున్నటువంటి అబ్బాయికి స్కాలర్షిప్ ఉంది, ఇవన్నీ ఆలోచించదు సమాజం. ఆటోమేటిక్గా బాగా నెగిటివ్గా ప్రచారం జరిగింది. ఇప్పుడు హౌసింగ్ అధికారులు వెళ్ళి చూస్తే ఆమెకు నిజంగానే ఇల్లు లేదు. అదే సందర్భంలో ఒక బాగా అద్దె ఇంట్లో అనాలా, లేకపోతే కనుక చాలా పేదరికంలోనే బతుకుతున్నారంటే ఓ రకంగా చెప్పాలంటే మిడిల్ క్లాస్. ఇప్పుడు మిడిల్ క్లాస్లో సొంత ఇల్లు అనేటటువంటి కళ తీరకపోవడం వల్లనే కదా తర్వాత రోజుల్లో మిడిల్ క్లాస్ ఏం చేస్తున్నారు, పేదలకి ఇల్లు ప్రభుత్వాలు ఇస్తే పేదలు అమ్ముకుంటే అవి కొనుక్కుని మిడిల్ క్లాస్ వాళ్ళు అవుతున్నారు. అది కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉండేటట్టు. ముందు వచ్చిన రూపాయిని పిల్లల భవిష్యత్తు కోసం చూసుకుంటే ఇల్లు దొరకనటువంటి పరిస్థితుల్లో ఇచ్చామన్నటువంటిది ఇప్పుడు వీళ్ళు చెప్పేది. ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నది కాలం డిసైడ్ చేయాలి.